అందరికి కూడా పేరు పెట్టిన మీరు నమస్కరిస్తూ ఈరోజు మీ అందరు కూడా 16 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలో మీరు కూర్చున్నారు. మరి ఈ సమస్య పేపర్లలో ప్రసార సాధనాలతో ఎన్నోసార్లు పేపర్లో వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా దీనిపైన స్పందించలేదంటే ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా వారు భావించలేదు అని చెప్పేసి కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సమస్య ఇది సామాన్యత అంటే ఈక్వాలిటీకి సంబంధించింది. ఈక్వల్ వర్క్, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్ స్టడీస్. ఇది ఆయుష్ కేంద్ర ప్రభుత్వం రికగ్నైజ్ చేసినటువంటి కోర్స్. ఇది గతంలో కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్, అదేవిధంగా అలోపతి మెడిసిన్ ఇవన్నీ కూడా ఎట్ పార్ చూసేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఇండియన్ మెడిసిన్స్ ఒక సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ అయితే ఏంది, ఆలియోపతి అయితే వీటన్నిటి కూడా ఒకే రకంగా చూసేటటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దేశంలో. మరి ఈరోజు ఏ విధంగా అయితే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్కు ఇచ్చేటటువంటి ఒక పెన్షన్ ఏ విధంగా ఉంది, తెలంగాణలో ఇచ్చేటువంటి పెన్షన్ ఏ విధంగా ఉంది. వాస్తవానికి 2006లోనే ఒక జియో వచ్చింది. మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మరి అప్పుడు ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వు మరి దాని తర్వాత 2016లో దాకా కొనసాగిస్తూ దాన్ని ఆపేసినటువంటి పరిస్థితి మనం బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం. కోర్టుకు వెళితే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అంటే విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు కూడా మొండికాయ ఒక వేసి విత్ ఎరియర్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి, ఇంక్రీజ్ స్టైపెండ్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఇది ద్వంద్వనాలి ప్రభుత్వం. బట్టి మీకు ఇప్పుడే వినిపించారు అఖిల్. మనకు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఒక మంత్రి, ఇప్పుడు ఫైనాన్స్ మంత్రి, డిప్యూటీ సీఎం, ఆ రోజు విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఎందుకు మర్చిపోతున్నారనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎవరితోనైనా చెలగాటం ఆడినా కానీ డాక్టర్స్, అదేవిధంగా డాక్టర్స్ అవుతున్నటువంటి విద్యార్థులతో చెలగాటం ఆడటం మంచిది కాదు అనే విషయాన్ని కూడా చెప్తున్నాను. ఇది ఎంబీబీఎస్ అలోపతిలో చేసినా, ఆయుర్వేదిక్లో చేసినా, యునానీలో చేసినా, హోమియోపతిలో చేసినా ఆల్ మెడికల్ స్టూడెంట్స్ ఆర్ వన్ అండ్ ది సేమ్ అనేది ఈరోజు స్పష్టంగా మనకు కనబడతా ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఎడ్యుకేషన్ని, ఈ యొక్క హౌస్ సర్జన్స్కు, పీజీ కోర్సెస్కు, పీజీ స్టూడెంట్స్కు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఒక స్టైపెండ్కు ఇక్కడ ఉన్నటువంటి ఒక స్టైపెండ్కు సగం కన్నా తక్కువ ఉన్నది. 13,000 ఐ థింక్ హౌస్ సర్జన్స్కి ఇక్కడ ఇస్తున్నారు. 25,000 ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. 60,000 దాదాపు అక్కడ అలోపతిలకు ఇస్తే పీజీ స్టూడెంట్స్కు, ఇక్కడ తెలంగాణలో కేవలం 30,000 మాత్రమే. అంటే ఇంత వ్యత్యాసం ఉన్నదంటే సగం కన్నా తక్కువ ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి తెలంగాణ ఉంది. మరి ధనిక రాష్ట్రం చెప్పుకునే తెలంగాణ అసలే అప్పులు చేశారు. దేనికి అప్పులు చేశారు? విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వలేరు, ఫీజులు కట్టలేరు, స్కాలర్షిప్ ఇవ్వరు. చివరికి రేపు సమాజంలో పోయి ప్రజలు ఒక సేవ చేసేటటువంటి ఒక వృత్తి, పవిత్రమైనటువంటి ఒక డాక్టర్ వృత్తి, వాళ్ళకు కూడా మీరు పెన్షన్ స్టైపెండ్ ఇవ్వలేని పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వాన్ని ఏం చెప్పాలి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనం మీకు విదేశాల సైర్ చేయడానికి డబ్బులు ఉన్నాయి, విదేశాలు పోవడానికి డబ్బులు ఉన్నాయి మీ దగ్గర. రకరకాలైనటువంటి ఒక 30% కమిషన్లు తీసుకొని ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు. మొత్తం రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్గా మార్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈరోజు బస్సు పట్టిస్తూ ఉన్నారు. ఇది డాక్టర్ల సమస్యనే కాదు, యావత్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అదేవిధంగా విద్యార్థుల సమస్య అని చెప్పేసి కూడా భావిస్తాను మిత్రులారు. నిజంగా ఇంతమంది ఇక్కడ రానున్న రోజుల్లో భవిష్యత్తులో మన దేశానికి, సమాజానికి, ప్రజలకు వైద్య సేవలు అందించేటటువంటి ఒక పవిత్రమైన వృత్తిలో మీరు పనిచేసినటువంటి ఒక సందర్భంగా మీ యొక్క చదువులు కూడా సరిగ్గా పూర్తిగా చేసేలేని పరిస్థితుల్లో మీకు కావాల్సినటువంటి ఒక ఆర్థిక సహాయాన్ని అందించలేక ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే ఇవ్వాల్సినటువంటి ఒక స్టైపెండ్ మీకు ఇవ్వకపోవటం, హౌస్ సర్జన్స్కి ఇంటర్న్షిప్ ఇవ్వకపోతాం అనేది ఏదో ఇదంతా కూడా మేము తప్పకుండా దీని ప్రభుత్వాన్ని తప్పుపడతా ఉన్నాం. ప్రభుత్వానికి విద్యా విషయంలో కానీ వైద్య విషయంలో కానీ
వారికి ఎటువంటి ఒక సీరియస్నెస్ లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు. మీ యొక్క డిమాండ్ని వెంటనే ప్రభుత్వము దాన్ని ఒప్పుకోవాలి, ఎమ్మటే దీనిపైన అమలు పరచాలని చెప్పి విత్ ఏరియాస్ కూడా అమలు పరచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ మీ యొక్క నిరాహార దీక్షకు మీరు చేసే పోరాటానికి మీకు న్యాయం జరిగే వరకు మీరు పోరాడండి, మేము మీతో ఉంటామని చెప్పేసి కూడా పూర్తిగా మా మద్దతు మీకు ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. రేపు మరి నా అసెంబ్లీ పెట్టాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కూడా అసెంబ్లీలు జరుగుతూ ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళాడు. ఇక్కడ అసెంబ్లీ ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు. అది ఎప్పుడు చేస్తారో ఎన్ని రోజులు జరుపుతారో మనకు తెలియదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అసెంబ్లీలు జరిపేటటువంటి నేను కూడా ఎమ్మెల్సీ ఉన్నప్పుడు 4 రోజులకే మూసిపోయేది అసెంబ్లీ హౌజు. ఇప్పుడు ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ ఉంది, ఈ ప్రభుత్వం కూడా. కాబట్టి రేపు అసెంబ్లీ సెషన్లో మా తరఫు నుంచి మా ఎమ్మెల్యేలు తప్పకుండా మా ఎమ్మెల్సీలు హౌస్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈ యొక్క డిమాండ్ ఏతుందో ఇది న్యాయపరమైన డిమాండు. అది ఎలియోపతి ఇవన్నీ కాదు. విద్యార్థులుగా ప్రజాసేవ చేసేటటువంటి పవిత్రమైన వృత్తిని ఈరోజు అవమానపరుస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి వైద్య రంగం మీద విద్యారంగం వాళ్ళకు ఎటువంటి ఒక సీరియస్నెస్ లేదని చెప్పి స్పష్టంగా ఉంది. కాబట్టి మీ వెంటనే మేము ఉంటాం, నైతికంగా మీతో మేము ఉంటాము. నైతికంగా కాదు, ఎందుకంటే రాజకీయాలు విద్యార్థులు నేను తీసుకురాను కాబట్టి మీ వెంట ఒక పార్టీగా మీ వెంట ఉంటామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, మరి మా యువ మోర్చా అధ్యక్షుడు మన గణేష్ గారు ఉన్నారు. వారు కూడా విద్యార్థుల కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. మొన్న లాఠీ చార్జ్లో కూడా విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ గురించి జరుగుతుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఏ ఫీల్డ్ అయినా సరే మన ఎడ్యుకేషన్ ఫీల్డ్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంటే ఇట్ కమ్స్ ఆల్, ఈవెన్ మెడికల్ ఎడ్యుకేషన్ వస్తుంది, ఇంజనీరింగ్ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి మెడికల్ ఎడ్యుకేషన్ని కూడా ఈరోజు ఒక తెలంగాణలో కొత్త రాష్ట్రంలో ఒక 12 సంవత్సరాలైన ఒక రాష్ట్ర నిర్మాణంలో ఒక మంచి డాక్టర్ల నిర్మాణం కావాలంటే మనకు అన్ని రకాలుగా ప్రభుత్వం ఒక సహకారం కావాలి. కానీ ఇది చాలా ఆలోచించాల్సిన దౌర్భాగ్య స్థితి ఏంటంటే గత ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా మా ఒక నైతికమైనటువంటి మా సపోర్ట్ మీకు ఉంది, పూర్తిగా మా సపోర్ట్ మీతో ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి మీరు 16 రోజులుగా ఈ చేసినటువంటి ఈ సమ్మెకు, ఈ నిరాహార దీక్షకు మరొకసారి చేస్తున్నందుకు మీ అందరికీ కూడా అభినందన తెలుపుతా ఉన్నాను.